సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష 9వ రోజుకు చేరింది. 9 రోజుల నుంచి కూడా కలెక్టరేట్ బయటనే ఈ విధంగానే దీక్షకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులంతా కూడా వారిని రెగ్యులైజ్ చేయాలని కూడా ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నా ఇవాళ 9వ రోజుకు కూడా చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, గతంలో సీఎం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి, మమ్మల్ని రెగ్యులైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కూడా దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం 9 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు ఎవరు కూడా స్పందించినటువంటి ఆ పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం చూడొచ్చు, మహిళ అంతా కూడా వీరు అంతా కూడా ఏళ్ల తరబడి దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా ఏళ్ల తరబడి ఆ ఉద్యోగాలు చేస్తున్నా కానీ మాకు కనీస వేతనం కూడా రావడం లేదని చెప్తున్నారు. వీరంతా కూడా దీక్షకు పూనుకోవడంతో కూడా 9 రోజుల నుంచి దీక్ష నిరవధిక సమ్మెలో ఉండడంతో కూడా మొత్తం ఆ స్కూళ్ళల్లో కూడా కస్తూర్బా స్కూళ్ళల్లో కూడా బోధన కుంటుపడిందని చెప్పవచ్చు. కేవలం ఆ విద్యార్థులు ఒక్కరు మాత్రమే ఆ విధంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ వెంటనే స్పందించాలని కూడా చెప్తున్నారు. ఏంటి 9 రోజులు అవుతుంది కదా, ఏంటి మీ డిమాండ్? నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నానండి. గత 15 సంవత్సరాలుగా మేము 15 సంవత్సరాలుగా ఈ విధి నిర్వహణలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాము. మరి ఏదైనా ఒక రోజు మాకు రెగ్యులరైజ్ చేస్తారని, మా జీవితాల్లో వెలుగు వస్తుందని ఎదురు చూస్తున్నాము. మరి అలాంటి అవకాశము గత సంవత్సరము మేము ధర్నాలో పాల్గొన్నప్పుడు వచ్చింది. అక్కడికి మా దగ్గరికి గత పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి, మరి మీకు ఏందమ్మా మీరు ఇలా ధర్నా చేస్తున్నట్టు, మేము 15 రోజులుగా మేము గత 15 సంవత్సరాలుగా విధి నిర్వహణలో భాగంగా ఉన్నాము, మాకు కనీస అవసరాలు తీరని పరిస్థితిలో మేము ఈ రోజు ఉన్నాము అని మా ఆవేదనను వ్యక్తపరిచినప్పుడు ఆ ఆవేదన అంతా విని అతను మాకు గుండెల్లో ధైర్యాన్ని నింపి మరి మా జీవితాల్లో వెలుగు పంచుతాడని మా వెలుగు పంచేలా మాకు ఒక అభయాన్ని ఇచ్చిండు. ఆ అభయం ఏంటంటే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని. మరి ఆ రెగ్యులరైజ్ అనేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు ఏంటంటే ఆ రోజు ఏ విధైతే మేము ఆవేదనను వ్యక్తపరిచినామో ఆవేదంతా మేము మా అన్నకు చెప్పుకున్నాము. ఆ అన్న ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నాడు. మరి ఆయన మా జీవితాల్లో వెలుగులు నింపే రోజు వచ్చింది, మాకు సంతోషాలు వచ్చే రోజు వచ్చింది, మా గుండెల్లో ధైర్యం వచ్చే రోజు వచ్చిందని మేము గత ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఎదురు చూసినాము. మాకు చాలా మా జీవితాల్లో చాలా సంతోషం వచ్చింది. అదే సంవత్సరం గడిచిపోయింది కానీ ఏది లేదు, చాప కింద నీరులా అలానే ఉన్నాం మేము. మాకు అసలు భయం అవుతుంది, అయ్యో కనీస అవసరాలని ఆకాశాన్ని అంటుతున్నాయి కానీ అవి అందుకోలేని స్థితిలో దౌర్భాగ్యమైన జీవితం మేము బతుకుతున్నాము. ఎందుకంటే కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేం. మా జీవితాలలో వెలుగులు వస్తాయని ఎదురు చూసినాం, ఆ వెలుగు మొత్తం ఆరిపోతుంది. ఏ రోజు అవుతుంది ఏది ఎవరికి చెప్పుకోలేం. కనీసం మేము మా బతుకులు బతకలేకపోతున్నాం. 15 సంవత్సరాలుగా ఇందులో మేము విధి నిర్వహణలో భాగంగా ఉన్నాం. అసలు తిండి తినే పరిస్థితిలో లేకపోతున్నాం, పిల్లల్ని చదువుకునే పరిస్థితిలో లేకపోతున్నాం. 11,700 రూపాయల జీతంతో అసలు మేమేది బయటికి చెప్పుకోలేక మా జీవితాలలో వెలుగులు ఇంకో రోజు వస్తుందేమో ఇంకో రోజు వస్తుందేమో గత 15 సంవత్సరాలుగా చూస్తున్నామండి. మాకు ఏజ్ కూడా అయిపోతుంది, 40+ లో ఉన్నాము. కనీసం మమ్మల్ని ఆదుకొని మాకు రెగ్యులరైజ్ చేయాలని, మాకు పే స్కేల్ కల్పించాలని కోరుకుంటున్నాము. ఎవరు పట్టించుకోవట్లేరండి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేరు. కానీ మాకు రేవంత్ సార్ వచ్చిండు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆ రోజు ఇచ్చిన హామీని ఈ రోజు మాకు నెరవేర్చాలని మరి మేము ఆ ఆశతో ఎదురు చూస్తున్నాము. మరి తను నెరవేరుస్తాడని మేము కొండంత ఆశతో, గుండెల్లో ధైర్యంతో మేము ఉన్నాము. మరి ఆ రోజు ఇచ్చిన హామీని తను మనస్ఫూర్తిగా మా మీద దయ ఉంచి మాకు ఆ హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. ఆయన హామీ నెరవేర్చుకుంటే మా ఇంతమంది 19,600 మంది జీవితాల్లో వెలుగులు వస్తాయి. మా అందరికీ కూడా ఒక ఉన్నతమైన జీవితం ఇచ్చిన వ్యక్తిగా, చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా తను ఉంటాడు సార్. చూడొచ్చు, కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా 9 రోజుల నుంచి కూడా ధర్నా చేస్తున్నా, దీక్ష చేస్తున్నా కనీసం మమ్మల్ని పట్టించుకునే వారు లేదని కూడా ఆ కన్నీళ్ళు చెప్తున్నారు. గతంలో ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్తున్నారని చెప్పండి అమ్మా. నేను గత 2 years నుంచి చేస్తున్నానండి ఎస్ఎస్ఏలో. మాకు మరి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు సార్, మాకు రెగ్యులరైజ్ చేస్తామని. మావేమి గొంతమ్మ కోరికలు కాదు సార్, మాకు తగిన విధంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను 2 years నుండి చేస్తున్నాను, పిజిసి అటు ఇంగ్లీష్ చెప్తున్నాను. మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు సార్. హామీ ఇచ్చినట్టు మమ్మల్ని అందరూ రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం సార్.
9 రోజుల నుంచి అడుగుతూనే ఉన్నాం సార్. సార్ ఏమీ రెస్పాండ్ కావట్లేదు. రెస్పాండ్ కావాలని అడుగుతున్నాం సార్ తొందరగా. పీజీసీఆర్టీ కామర్స్ సార్. గత 2018 నుంచి వర్క్ చేస్తున్నాను. సీఎం గారు డైరెక్ట్ గా హామీ ఇచ్చారు కాబట్టి మా యొక్క డిమాండ్లను నెరవేర్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. 9 రోజుల నుంచి నిరవధికమైన సమ్మెలోకి దిగామండి. సీఎం గారు మాకు ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా మాకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. చిన్న పిల్లలను తీసుకుని కూడా తల్లులు ఇక్కడికి రావడము, ఇక్కడ పొద్దున నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి అయినా కానీ మేము ఏ కష్టానికైనా ఎదురొడ్డి కానీ మేము ఈ దీక్షలో పూనుకొని ఖచ్చితంగా సమ్మె చేసి విజయం సాధించాలని అనుకుంటున్నాం సార్. చూడొచ్చు, మావన్నీ కూడా గొంతమ్మ కోరికలు కాదు, చాలని జీతాలతో కూడా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, మేమంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా కానీ కనీస వేతనం కూడా సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. 9 రోజులు అవుతుంది. వాళ్ళ 9 రోజుల నుంచి కూడా ఈ విధంగానే మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో పిల్లల్ని వదిలేసి కూడా బయట రోడ్డు పైన కూర్చున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, 9 రోజుల నుంచి కూడా ఏంటి ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? నేను పనిచేసి 2 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామండి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి, ఏంటి మీ డిమాండ్ ఏంటి? రెగ్యులరైజ్ చేయాలండి. బేసిక్గా నేను పీజీసీఆర్టీగా పనిచేస్తున్నా. 29,000 వరకు వస్తుందండి. మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము దివ్యాంగులకి విద్యను అందిస్తున్నాం. అందరికీ విద్య, అందరితో పాటు విద్యలాగా వాళ్ళకి విద్యను అందిస్తున్నామండి. చాలా జీతంలతోటి 15 ఏళ్ళ నుంచి అసలు ఏమి రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. చేస్తామంటున్నారు, చేయట్లేదు సార్. చూడొచ్చు, మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పని చేసుకుంటూ వెళ్తున్నాం. ఖచ్చితంగా తమ కోరికలు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి టీ తాగినంత సమయం కాదు, టీ తాగినంత సమయంలో మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. హామీని నిలబెట్టుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం 9వ రోజుకు చేరిందని చెప్పవచ్చు. ఎన్ని రోజులైనా కానీ మా యొక్క డిమాండ్లను పరిష్కరించేంత వరకు కూడా ఈ విధంగానే సమ్మె కొనసాగుతుందని కూడా మహిళా ఉద్యోగస్తులంతా చెప్తున్నారు. కృష్ణతో రమేష్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.